ఓకే. ఈరోజు చాప్టర్ 13 ప్రాస్పెరిటీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్రాస్పెరిటీ అనే చాప్టర్ నుంచి ఇందులో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకుందాం. ఈవిడ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఐ డిజర్వ్ ద బెస్ట్ అండ్ ఐ యాక్సెప్ట్ ద బెస్ట్ నౌ. ఇది మీకు నిజమే అనిపిస్తోందా? అంటే మనం చెక్ చేసుకుంటూ ఉంటే, ఐ డిజర్వ్ ద బెస్ట్ అండ్ ఐ యాక్సెప్ట్ ద బెస్ట్ నౌ అని మనం అదే ఇన్ఫర్మేషన్‌తో మనం ఉన్నామా? లేకపోతే నేను ఇది బెస్ట్ నాకు డిజర్వ్ అవ్వదు, నేను యాక్సెప్ట్ చేయలేను అని అలాంటి ఏమైనా ఫీలింగ్స్‌తో ఉన్నామా అనేది చెక్ చేసుకోమని చెప్తున్నారనమాట. మనీ మనీ గురించి మనకెలాంటి ఆహ్, థాట్స్ ఉన్నాయి? మీకు మనీ గురించి ఎలాంటి థాట్స్? ప్రాస్పెరిటీ అంటే ఇక్కడ తను మనీ అని కాదు, కానీ మనీ గురించి కూడా మాట్లాడుతున్నారనమాట. ఏంటంటే మనకి డబ్బులేమి చెట్లకి కాయవు. డబ్బులు ఊరికే రావు. డబ్బులంటే డబ్బులొస్తే మనకి పొగరు పెరుగుతది. లేకపోతే నాకసలు నేనసలు డబ్బులు సంపాదించలేను. నేను డిజర్వ్ కాదు డబ్బులకి. నా దగ్గర కావాల్సినంత డబ్బులు లేవు. నేనెప్పుడు అప్పుల్లోనే ఉంటాను. ఓకే. నా దగ్గరికి డబ్బులొచ్చినా అవి తొందరగా ఖర్చయిపోతూ ఉంటాయి. నేను పేదగా ఉన్నాను. నా దగ్గర డబ్బులు లేవు. కానీ అయినా నేను బానే ఉన్నా. ఇట్లా అనుకుంటా కదా! ఉన్న దాంట్లో సదురుకోకపోవడము, ఇది చాలు చాలు అని అనుకోవడము. అలాంటి ఫీలింగ్స్‌తో అలాంటి మనీ మంచిది కాదు, మనీ చెడ్డది. ఇలాంటి ఏమన్నా థాట్స్ మీకున్నాయా అని చెక్ చేసుకోమంటున్నారనమాట. ఒకవేళ డబ్బులు సంపాదించడం చాలా కష్టమని మనకి చిన్నప్పటి నుంచి ఇంకా అంతా సొసైటీ అంతా మన ఫ్యామిలీ గాని, సొసైటీ గాని అందరూ అదే చెప్తారు కదా! డబ్బులు సంపాదించడం చాలా కష్టం. డబ్బు లేకపోతే నీకు లైఫ్ ఉండదు. ఇలాంటి థాట్స్ అన్నీ చిన్నప్పటి నుంచి అన్నీ వింటూ ఉన్నారు కదా! ఇట్లాంటి బిలీఫ్స్ ఏమన్నా మీకున్నాయా? కష్టపడితే గాని డబ్బులు రావు. ఇలాంటియన్నీ ఏమున్నాయా మీకు చెక్ చేసుకోండి. ఒకవేళ ఇలాంటివి పెట్టుకొని ఉండుంటే మనకి ఇలా థాట్‌లో ఎలా ఉందో అదే మనకి కనబడుతుంది. అదే మనం సృష్టి చేసుకుంటూ ఉన్నామని ఫస్ట్ నుంచి అదే చెప్తున్నారు గదా! ఇక్కడ. సో, ఎలాంటి బిలీఫ్స్ ఉన్నాయి? ఇలాంటి బిలీఫ్స్ కనుక మీకుంటే మీరు ప్రాస్పెరిటీని ఎలా సాధించగలరు? ఇలాంటి నమ్మకాలతో. సో, నమ్మకాలని పాత వాటినన్నిటిని ఇప్పుడు మార్చుకోమని చెప్తున్నారనమాట. అసలు ఆహ్, ట్రూ ప్రాస్పెరిటీ అనేది ఎలా ఉంటది అనంటే ఆహ్, మనతో మనము ఆహ్, ఫీల్ గుడ్ మూడ్‌లో ఉంటే అప్పుడు ప్రాస్పెరిటీ అనమాట. ప్రాస్పెరిటీ అంటే డబ్బులు మాత్రమే కాదు. ఆహ్, ఫ్రీడమ్ అనమాట. మనకు నచ్చినట్టుగా మనం ఉంటున్నామా? లేకపోతే వేరే వాళ్ళకి నచ్చినట్టుగా మనం ఉంటున్నామా? ఓకే. అదే రియల్ ప్రాస్పెరిటీ అనమాట. ఓకే. ది అమౌంట్ ఆఫ్ డబ్బులు మన దగ్గర ఎన్నున్నాయి అని అది అనేది కాదు. మన దగ్గర ఎన్ని డబ్బులున్నాయని కాదు. ఎందుకంటే చాలా మందికి డబ్బులుంటాయి గానీ, హెల్త్ మంచిగా ఉండకపోవచ్చు. లేకపోతే రిలేషన్స్ మంచిగా ఉండకపోవచ్చు. సో, డబ్బులు చాలా ఉంటేనే ప్రాస్పెరిటీ అని కాదు. ప్రాస్పెరిటీ అంటే ఫ్రీడమ్ అనమాట. మనకు నచ్చింది మనకు చేయడం. మనకు నచ్చినట్టుగా మనం ఉండడం. ఏదైనా సరే అది. మనకు నచ్చిన వాళ్ళతో మనం ఉండడము. మన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందో అదే అబండెన్స్ అనమాట. అదే ప్రాస్పెరిటీ. ఓకే. ప్రతి క్షణం ఆనందంగా ఉన్నామా అనంటే అదే ప్రాస్పెరిటీ. అంటే మనము ప్రాస్పెరిటీతో ఉన్నట్టనమాట. ఓకే. ఆహ్, ఇంకా ఇది అన్ని బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఆహ్ ఓకే. మనకి ఐ డోంట్ డిజర్వ్ మనీ అనే థాట్స్ మనకుండుంటే ఎలా అవుతది? తన దగ్గర ఒక క్లయింట్ వచ్చారనమాట. తనేంటంటే తను పెట్టిన చిన్న చిన్న గేమ్స్‌లో ఒక $500 ఆయన విన్ అయ్యారనమాట. విన్ అయిన తర్వాత ఆయన ఐ కాంట్ బిలీవ్ ఇట్ అనుకున్నాడంట. అంటే మనకి డబ్బులు వస్తూ ఉన్నా కానీ మనము ఐ డోంట్ డిజర్వ్ ఇట్ అనుకుంటాం. లేకపోతే నేను దీన్ని నమ్మలేకపోతున్నాను అనుకుంటామన్నమాట. ఉన్నదాన్ని ఎంజాయ్ కూడా చేయకుండా. అలాంటి ఫీలింగ్స్ ఏమైనా పెట్టుకుంటే అందుకనే చాలా మంది $1,000,000 లాటరీ విన్ అయినప్పటికీ అంతా పోగొట్టుకుంటారు తర్వాత. ఎందుకంటే వాళ్ళు దాన్ని నమ్మరనమాట. నాకొచ్చిందా? నేను ఇంత రిచ్ అయ్యానా? నేను నమ్మలేకపోతున్నా అంటే అది ఉన్నది కూడా పోతదనమాట. అందుకని నాకు ఐ డోంట్ డిజర్వ్ ఇట్ అని గాని, ఐ డోంట్ బిలీవ్ ఇట్ అని గాని ఎప్పుడు అనుకోకూడదు. మనకొచ్చిన ఫార్చ్యూన్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండాలనమాట. నేను నమ్మలేకపోతున్నాను, ఐ డోంట్ బిలీవ్ ఇట్ అని అనుకోవడం ద్వారా నెక్స్ట్ వీకే ఆయనకి చిన్న యాక్సిడెంట్ అయ్యి ఆ కాలు ఇరిగి ఆ $500 డాక్టర్‌కి పే చేసేసిండంట. సో, అందుకని వచ్చిన దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఐ డిజర్వ్ ఇట్ అనుకోవాలనమాట. ఓకే. ఐ డిజర్వ్ ఇట్ అనుకుంటూ దాన్ని చక్కగా ఎంజాయ్ చేయాలనమాట. ఓకే. ఒక్క నిమిషం. ఆ! ఓకే. ఎబండెంట్‌గా ఉన్నానని మంచి ఇన్ఫర్మేషన్ పెట్టుకోవాలి. లిమిటెడ్‌గా ఆలోచించకూడదు. నా దగ్గర కొన్ని డబ్బులున్నాయని ఆలోచించకూడదు. నా దగ్గర ఎంతో ఉన్నాయి. నేను ఎంతో ఎంజాయ్ చేస్తానని ఎబండెంట్ థాట్ పెట్టుకుంటున్నారు. ఆ ఎబండెన్స్‌కి ఎలా కనెక్ట్ అవ్వాలి అనే దానికి కూడా ఎగ్జాంపుల్స్ ఇచ్చిందనమాట. ఎలా కనెక్ట్ అవ్వాలి అంటే మీరు వర్షపు చుక్కల్ని చూడండి. అవి కొన్నే ఉన్నాయా? కాదు. ఎబండెంట్‌గా ఉన్నాయి. సో, మనం వర్షపు చుక్కల్ని చూస్తూ లేకుంటే ఒక చెట్టుకి ఎన్నో ఆకులున్నాయి గదా! అన్ని ఆకుల్ని చూస్తూ ఒక్కొక్క ఆకుల్ని కౌంట్ చేసుకుంటూ ఒక్కొక్క డ్రైన్ డ్రాప్స్‌ని చూసినప్పుడు గూడా, వర్షం చూసినప్పుడు గూడా అనంతంగా ఉంది. స్నోని చూసినప్పుడు గూడా అనంతంగా ఉంది.
ఇంకా నక్షత్రాల్ని కౌంట్ చేయమంటున్నారనమాట. అట్లా ఇలాంటి వాటితో కనెక్ట్ అయినప్పుడు ఆ అబండెన్స్‌కి కనెక్ట్ అయితామనమాట. ఆ అబండెన్స్‌కి కనెక్ట్ అవ్వడానికి కూడా ఎగ్జాంపుల్స్ ఇచ్చిందనమాట. నక్షత్రాల్ని కౌంట్ చేస్తూ అబండెన్స్‌కి కనెక్ట్ అయితాం. వర్షాన్ని చూస్తూ, చెట్టుకు ఉన్న ఆకులను లెక్కపెడుతూ, స్నో ఫ్లేక్స్‌ని కూడా చూస్తూ ఉండడం ద్వారా మనం అబండెన్స్‌కి కనెక్ట్ అయితామనమాట. ఆ థాట్స్‌ని, లిమిటెడ్ బిలీఫ్స్‌ని ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోండి అబండెంట్‌గా. అన్ని ఎఫర్మేషన్స్ రాసుకొని ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ప్రాస్పెరిటీ వస్తది. రాకుండా ఉండడానికి మీరే మీ ఆలోచనల ద్వారా మీరే లిమిటెడ్‌గా ఉన్నాం అనే దాన్ని ఇన్ని రోజులు నమ్ముతున్నారు. ఇప్పుడు అన్‌లిమిటెడ్ ఉన్నాయి. యూనివర్స్ అనేది అన్‌లిమిటెడ్ రిసోర్సెస్‌తో ఉంది. నేను ఈజీగా డ్రా చేసుకుంటాను. ఎలా డ్రా చేసుకుంటాం మనం అంటే బ్యాంక్‌లో ఉంటే మన దగ్గర డబ్బులు ఎళ్లి ఈజీగా డ్రా చేసుకుంటాం కదా! అలాగే అబండెన్స్ ఉంది అనే నమ్మకం మనం పెట్టుకున్నప్పుడు అలాంటి నమ్మకాలు, అలాంటి ఆలోచనలే మనకొస్తూ ఉంటాయన్నమాట. ఈ ఆలోచనల ద్వారానే మనం అబండెన్స్‌కి కనెక్ట్ అయ్యి డ్రా చేసుకుంటూ ఉంటామని, ఆలోచనలే అబండెంట్‌గా పెట్టుకోమని చెప్తున్నారనమాట. రేపు ఇంకా చాలా నేర్చుకుందాం ఇక్కడ.